అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారంగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏల విడుదలపై తాజా సమాచారంలో భాగంగా ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆశగా 2 అంశాల కోసం చకోర పక్షాల్లో ఎదురుచూస్తూ ఉంటారండి. వాటిలో ఒకటవది నిర్ణీత సమయానికి కరువు భత్యం, రెండవది వేతన సవరణ. అయితే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వారి పరిధిలో పనిచేసే ఉద్యోగులకు ఏటా 2 సార్లు జనవరి, జూలై మాసాల్లో కరువు భత్యాన్ని అయితే మంజూరు చేస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధిలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు డిఎల్ను మంజూరు చేస్తుంది. అయితే గత ప్రభుత్వాలు ఇదే పద్ధతిని అనుసరించేవి. కానీ 10 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం డిఎల్ని పెండింగ్లో పెట్టడం పరిపాటిగా మారిందండి. ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఈ రోజుకి 5 డిఏలు పెండింగ్లో పెట్టడం విడ్డూరం. జూలై 2023 నుండి 5 డిఏలు కలిపి మొత్తంగా 14.56% వరకు పెండింగ్లో పెట్టడంతో వేతన జీవులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక జూలై 2023 నుండి వేతన సవరణ పీఆర్సీ అమలు జరగాల్సి ఉండగా నేటికి 2 సంవత్సరాల కాలం గడిచిపోయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. గత ప్రభుత్వం గత 2 ఏళ్ల క్రితం పీఆర్సీ కమిషన్ నియమిస్తూ జీవో 159ని విడుదల చేసిందండి. అయినా నేటి ప్రభుత్వం రెండో పీఆర్సీని అమలు చేయకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న వైఖరిని సూచిస్తుంది. వాస్తవానికి ఉద్యోగులు కోరేవి గొంతెమ్మ కోరికలేం కాదు. కానీ ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడంతో ఉద్యోగుల స్థానాన్ని పరీక్షిస్తున్నాయి. ఇక ఉద్యోగులు పెండౌన్ చేసి సమ్మెకు పిలుపునిచ్చేదాకా సమస్యలను పెండింగ్లో పెట్టడం సరైన విధానం కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఎల్ని మంజూరు చేస్తూ రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని వేతన జీవులు ఆకాంక్షిస్తున్నారు.